షాక్ తగులుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలోకి విజయసాయి రెడ్డి బావమర్ది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు ద్వారకానాథ్ రెడ్డి. 1994లో లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ద్వారకానాథ్ రెడ్డి. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో రాయచోట్లో లక్కిరెడ్డిపల్లి కలిసిపోయింది. అప్పటి నుంచి రాయచోటి టికెట్ కోసం ప్రయత్నించిన ఎటువంటి ఫలితం కూడా లేదు. 2019లో వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారేందుకు సైతం అప్పట్లో సిద్ధపడ్డారు. టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు 2019లో కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఆ సమయంలో పార్టీ మారకుండా బుజ్జగించారు విజయసాయిరెడ్డి. పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4.5 ఏళ్లుగా ఎదురు చూసిన పార్టీలో ఎటువంటి గుర్తింపు కూడా దక్కలేదు అనే అసంతృప్తిలో ప్రస్తుతం ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. అందుకే ఆయన పార్టీ మారటానికి సిద్ధమయ్యారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి ద్వారకానాథ్ రెడ్డి వెళ్ళబోతున్నారు. గడికోట ద్వారకానాథ్ రెడ్డి స్వయాన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బావమర్ది. అంతేకాదు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఆయన కజిన్ అవుతారు కూడా. సో ఈ నేపథ్యంలో కడప జిల్లా నుంచి గడికోట కుటుంబం నుంచి ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరితే అది కొంత వైసీపీకి ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, ద్వారకానాథ్ రెడ్డి పార్టీ మార్పు ఖాయమైనట్టేనా? 2019లో కూడా ఆయన పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన అప్పుడు పార్టీ మార్పును విరమించుకున్నారు విజయసాయిరెడ్డి బుజ్జగించడంతో. ఈసారి ఆయన పార్టీ మార్పు ఖాయమేనా? ఆయన పార్టీ మారితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రాజకీయంగా? థ్యాంక్ యూ రోహిత్. కడప జిల్లాలో కూడా వైసీపీకి బిగ్ షాకే తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే గడికోట కుటుంబంలో ఇద్దరు కూడా అన్నదమ్ముల వరుసైనటువంటి అటు గడికోట శ్రీకాంత్ రెడ్డి ద్వారకానాథ్ రెడ్డిల మధ్య ఒక రకంగా బీటలు వారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా గడిచినటువంటి 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భం కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఆ తర్వాత భంగపడ్డ ద్వారకానాథ్ రెడ్డి పార్టీ ఫిరాయించేందుకు టీడీపీలో చేరేందుకు కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా విజయసాయి రెడ్డి నేరుగా లక్కిరెడ్డిపల్లి స్వగ్రామానికి చేరుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ కుదిర్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా నీకు వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తాం, అదే విధంగా గౌరవం కూడా కల్పించే విధంగా కూడా చూస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటి వరకు కూడా నెరవేరిన పరిస్థితి. ఓ రకంగా తీసుకుంటే మాత్రం ఆయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గానికి మాత్రమే గతంలో ఏదైతే 1994 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత ఏదైతే 2009లో బైఫర్కేషన్ జరిగింది. ఆ బైఫర్కేషన్ జరిగిన నేపథ్యంలో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం గల్లంతైంది. ఆ తర్వాత కూడా రాయచోటిలో విలీనం కావడంతో ఒక్కసారిగా కూడా ఆయన ఆశలు కూడా ఒక రకంగా ఫలించలేదనే చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఏదైతే 2009 నుంచి కూడా ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడిగా కొనసాగుతున్నారో అదే విధంగా ఏదైతే ఎంపీ విజయసాయి రెడ్డికి అంటే స్వయాన భామర్ది, అదే విధంగా గడికోట శ్రీకాంత్ రెడ్డికి స్వయాన అన్న అంటే కజిన్ బ్రదర్. ఈ తరుణంలో ఒక్కసారిగా కూడా వైసీపీలో ఎలాంటి గుర్తింపు లేకపోవడం, 4.5 సంవత్సరాల కాలంగా ఏదైతే తనకు మంచి సముచిత స్థానం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా వైసీపీలో అలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల ఒక రకంగా గడికోట ద్వారకానాథ్ రెడ్డి వెంటనే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. నిన్న ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఈ రోజు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. చంద్రబాబు సమక్షంలో విజయవాడలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ తరుణంలో ఏదైతే గడికోట కుటుంబంలో బీటలు వారే పరిస్థితి కనిపించడంతో అటు ఆ దిశగా కూడా కొందరు నేతలు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాన్ని వైసీపీ ఏమన్నా సీరియస్ గా తీసుకుంటుందా, లేకపోతే వెళ్ళిపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో వైసీపీ అధినాయకత్వం ఉందా? వాస్తవానికి గడికోట ద్వారకానాథ్ రెడ్డికి ఒక రకంగా రాయచోటి నియోజకవర్గంలో బలం ఉంది రోహిత్. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు కూడా, ఆయనకు కూడా అనుచర వర్గం ఉంది. ఆ అనుచర వర్గం వెళ్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి పెద్ద షాకే అనుకుని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా గత కొంతకాలంగా కూడా ఆయన వెంట నడుస్తున్నారు. ఏదైతే గతంలో గడికోట శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా బుజ్జగించే ప్రయత్నాలు 2014లో ఏదైతే 2019లో కూడా అదేవిధంగా గడిచినటువంటి సారత్వ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నప్పుడు కూడా ఒక రకంగా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ సముచిత స్థానం లభిస్తుందని ఆయన ఆశించారు. అయితే ఆ స్థానం లభించకపోవడంతోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా టీడీపీలో చేరాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఒకవైపు మరోవైపు చూస్తే అటు బుజ్జగించే ప్రయత్నాలు కూడా
సాగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎంత బుజ్జగించినా కూడా విజయసాయి రెడ్డి మాటలను కూడా లెక్క పెట్టకుండా ఆయన టీడీపీలో చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే విజయసాయి రెడ్డిని నమ్మే ఆయన పార్టీ ఫిరాయించకుండా వైసీపీలో కొనసాగారు. అయితే వైసీపీలో కొనసాగినప్పటికీ కూడా తనకు తగిన గుర్తింపు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పదన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తే, మరోవైపు రాయచోటి నియోజకవర్గాల్లో కూడా అటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా టీడీపీలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్. కడపలో వైసీపీకి బిగ్ షాక్. టీడీపీలోకి విజయసాయి రెడ్డి సొంత బావుమర్ది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లబోతున్నారు. ఇవాళ విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు ద్వారకానాథ్ రెడ్డి. ఆయన 1994లో లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నియోజకవర్గ పునర్విభజనలో రాయచోట్లో లక్కిరెడ్డిపల్లి కలిసిపోయింది. అప్పటి నుంచి రాయచోటి టికెట్ కోసం ఆయన ప్రయత్నించిన ఆయనకు ఎటువంటి లాభం చేకూరలేదు. 2019లో వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారడానికి సైతం ఆయన సిద్ధపడ్డారు. ఆ సమయంలో పార్టీ మారకుండా విజయసాయి రెడ్డి బుజ్జగించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4.5 ఏళ్లుగా ఎదురు చూసిన పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదు అనే అసంతృప్తిలో ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. ఆ అసంతృప్తితోనే ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి ద్వారకానాథ్ రెడ్డి వెళ్లబోతున్నారు. గడికోట ద్వారకానాథ్ రెడ్డి స్వయాన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బావుమర్ది. ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఆయన కజిన్ అవుతారు. కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగులుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలోకి విజయసాయి రెడ్డి బావమర్ది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు ద్వారకానాథ్ రెడ్డి. 1994లో లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ద్వారకానాథ్ రెడ్డి. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో రాయచోట్లో లక్కిరెడ్డిపల్లి కలిసిపోయింది. అప్పటి నుంచి రాయచోటి టికెట్ కోసం ప్రయత్నించిన ఎటువంటి ఫలితం కూడా లేదు. 2019లో వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారేందుకు సైతం అప్పట్లో సిద్ధపడ్డారు. టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు 2019లో కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఆ సమయంలో పార్టీ మారకుండా బుజ్జగించారు విజయసాయి రెడ్డి. పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4.5 ఏళ్లుగా ఎదురు చూసిన పార్టీలో ఎటువంటి గుర్తింపు కూడా దక్కలేదు అనే అసంతృప్తిలో ప్రస్తుతం ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. అందుకే ఆయన పార్టీ మారటానికి సిద్ధమయ్యారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి ద్వారకానాథ్ రెడ్డి వెళ్లబోతున్నారు. గడికోట ద్వారకానాథ్ రెడ్డి స్వయాన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బావుమర్ది. అంతేకాదు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఆయన కజిన్ అవుతారు కూడా. సో ఈ నేపథ్యంలో కడప జిల్లా నుంచి గడికోట కుటుంబం నుంచి ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరితే అది కొంత వైసీపీకి ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, ద్వారకానాథ్ రెడ్డి పార్టీ మార్పు ఖాయమైనట్టేనా? 2019లో కూడా ఆయన పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన అప్పుడు ఆ పార్టీ మార్పును విరమించుకున్నారు విజయసాయి రెడ్డి బుజ్జగించడంతో. ఈసారి ఆయన పార్టీ మార్పు ఖాయమేనా? ఆయన పార్టీ మారితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రాజకీయంగా? థ్యాంక్ యూ రోహిత్. కడప జిల్లాలో కూడా వైసీపీకి ఓ బిగ్ షాకే తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే గడికోట కుటుంబంలో ఇద్దరు కూడా అన్నదమ్ముల వరుసైనటువంటి అటు గడికోట శ్రీకాంత్ రెడ్డి ద్వారకానాథ్ రెడ్డిల మధ్య ఒక రకంగా బీటలు వారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా గడిచినటువంటి 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భం కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఆ తర్వాత భంగపడ్డ ద్వారకానాథ్ రెడ్డి పార్టీ ఫిరాయించేందుకు టీడీపీలో చేరేందుకు కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా విజయసాయి రెడ్డి నేరుగా లక్కిరెడ్డిపల్లి స్వగ్రామానికి చేరుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ కుదిర్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా నీకు వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తాం, అదే విధంగా గౌరవం కూడా కల్పించే విధంగా కూడా చూస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. అయితే హామీ ఇప్పటి వరకు కూడా నెరవేరిన పరిస్థితి. ఓ రకంగా తీసుకుంటే మాత్రం ఆయన లక్కిరెడ్డిపల్లె
నియోజకవర్గానికి మాత్రమే గతంలో ఏదైతే 1994 నుంచి 99 వరకు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు ద్వారకానాథ్ రెడ్డి. 1994లో లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ద్వారకానాథ్ రెడ్డి. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో రాయచోట్లో లక్కిరెడ్డిపల్లి కలిసిపోయింది. అప్పటి నుంచి రాయచోటి టికెట్ కోసం ప్రయత్నించిన ఎటువంటి ఫలితం కూడా లేదు. 2019లో